Jai Shri Ram. Today day 5. Day March 6. Today balance is $14.04. $1.81 to $14.04. Today trading sale చేసిన బిట్కాయిన్ చూపిస్తా ఒకసారి. ఇక్కడ బిట్కాయిన్ 0.01 స్లాట్ మార్చ్ 6 8:40 సెకండ్కి తీసుకున్న $6 ప్రాఫిట్ చేసిన. ఇవాళ 5th డే రోజు ఏం భయం లేకుండా ఏం డౌట్ ఉండే ట్రేడ్ స్టాప్ లాస్ హిట్ అవుతుందో లేదో అని చెప్పేసి అని. కాకపోతే ఆల్రెడీ నా దగ్గర $8 ఉండే కాబట్టి అమౌంట్ కొంచెం ఉంది కాబట్టి రిస్క్ చేయొచ్చు అనే ఉద్దేశంలో టార్గెట్ హిట్ అయ్యేదాకా నేను అంతే పెట్టిన. ఎండ్ ఆఫ్ ద డే టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. అయితే దీనికి ఎందుకు అని చెప్పేసి చెప్తా. అయితే మార్కెట్ డౌన్ ట్రెండ్ అనేది ఉంది. ఫస్ట్ 5 ఇక్కడ చూసిన ఇక్కడ మార్కెట్ అనేది కంటిన్యూగా డౌన్ ట్రెండే ఉంది. డే కూడా చూద్దాం. డే అయితే నిన్న మార్కెట్ బేరిష్ ఉండే కాబట్టి ఇవాళ కంటిన్యూషన్ కూడా ఇది డే చార్టు. ఇది ఇక్కడ డే మీకు కనిపిస్తుంది లేదు, ఫోన్ సరిగ్గా లేదు. ఇది డే చార్టు. ఇది ఎస్టర్డే నిన్న కూడా బేరిష్లోనే ఉండే, ఇవాళ కూడా బేరిష్లో ఉంది. అయితే ఇది ఇక్కడ ఇది ఇక్కడ బ్రేక్ లైన్ చేసేసింది. ఇది ట్రెండ్ లైన్ అనేది ఇక్కడ బ్రేక్ లైన్ చేసేసింది కాబట్టి మళ్ళీ ఇక్కడ రివర్స్ వచ్చే ఛాయిస్ ఉంది కాబట్టి నేను ఇవాళ సెల్ పొజిషన్ తీసుకున్నా. అయితే నెక్స్ట్ 15 minutes టైం ఫ్రేమ్కి వెళ్దాము. అయితే ఇక్కడ నేను ఇక్కడ ఏముంది, డౌన్ ట్రెండ్ అనేది ఉంది. ఇక్కడ హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో. ఇది ఇట్లా నేను అనుకున్నా. ఇది ఇప్పుడు 15 minutes టైం ట్రెండ్లో నేను చూసుకొని తర్వాత 5 minutesకి వెళ్ళినాక నేను ఎంట్రీ పాయింట్ ఇక్కడ తీసుకోవాలని చెప్పేసి అని నేను అనాలిసిస్ చేసి తర్వాత ఇక్కడ నేను నా ఎంట్రీ పాయింట్ ఈ ఏరియాలో తీసుకుందామని చెప్పేసి ఇది నేను డ్రా చేసుకున్నా, హెచ్డి అని చెప్పేసి. అయితే దీనికి అపోజిట్ నా టార్గెట్ ఇక్కడ పెట్టుకున్నా, ఇక్కడ ఉండాలి నా టార్గెట్. కాకపోతే నేను రిస్క్ చేయదలుచుకోలేను. అయితే ప్రాఫిట్ వస్తుందని చెప్పేసి కాన్ఫిడెన్స్ ఉండే కానీ ఇక్కడ వరకు ఇది ఇంకా డౌన్ అయింది. నేను ఇక్కడ వరకే పెట్టుకున్నా, ఇంకా డౌన్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరకు పెట్టుకుంటే నాకు ఇవాళ $8 వచ్చేది. ఇది బుక్ చేసుకునేవాడిని. ఇంకా ఇది $10 దాకా కూడా వస్తుండే, 10 పెట్టుకున్న 10 కూడా వస్తుండే. కాకపోతే నేను రిస్క్ తీసుకోలే, రూల్స్ ప్రకారం అయిపోదామనే ఉద్దేశంతో ఇక్కడ నాకు ప్రాఫిట్ ఎంత అయితే సరిపోతుందనే ఉద్దేశంతో అంతే ప్రాఫిట్ తోటి నేను ఇవాళ బుక్ చేసుకున్నా. అయితే నేను నార్మల్ ఇక్కడ దాకా పెట్టుకోవాలా, ఈ ఏరియా వరకు నేను బుక్ చేసుకోవాలా ప్రాఫిట్. కానీ రిస్క్ నేను తీసుకోదలుచుకోలేను. ఎందుకంటే ఫస్ట్ రోజు నేను ఇక్కడ మీరు ఫస్ట్ డే ట్రేడ్ మీకు ఫస్ట్ డేది ఆల్రెడీ ఉంటుంది వీడియో. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ డేది కూడా ఇక్కడ నేను ఇక్కడ వరకు తీసుకున్నా, ఇక్కడ వరకు ఉన్నది, ఇక్కడ వరకు. ఇది ఇప్పుడు ఫస్ట్ డేది ఇక్కడ వరకు నేను తీసుకోవాలా. ఒక్క నిమిషం. ఇది ఇక్కడ వరకు నేను తీసుకోవాలి, ఇక్కడ వరకు నేను నా టార్గెట్ అనేది పెట్టుకున్నా. కాకపోతే మళ్ళీ తర్వాత ఏమైపోయింది, మార్కెట్ రివర్స్ అయిపోయింది. కాకపోతే నేను ఇక్కడ వరకు పెట్టుకుంటే నా టార్గెట్ ఇక్కడ వరకు పెట్టుకుంటే నాది టార్గెట్ అనేది హిట్ అయిపోతుండే. కాకపోతే నేను ఏం చేసిందంటే ఇక్కడ వరకు మార్క్ చేసుకున్నా కదా, ఇక్కడ వరకు మార్కెట్ వస్తుందనే ఉద్దేశంతో నేను ఇక్కడ పెట్టినా నా టార్గెట్. కానీ ఇక్కడ మార్కెట్ ఏమైపోయింది, మార్కెట్ అనేది రివర్స్ అయిపోయింది. ఇక్కడ మార్కెట్ అనేది ఇది రివర్స్ అయిపోయింది. అందుకోసమే ఇవాళ అప్పుడు నేను క్యాష్ టు క్యాష్ ఇక్కడ నాకు ఇక్కడ $6 వస్తుండే. కాకపోతే నేను అప్పుడు ఫస్ట్ డే ఏం చేసిన $3 సంథింగ్కి నేను బుక్ చేసుకోవాల్సి వచ్చింది.
అయితే ఇవాళ కూడా మళ్ళీ నేను అదే సేమ్ రిపీట్ చేయదలుచుకోలేను. ఫస్ట్ డే రోజు చేసిందే మళ్ళీ రిపీట్ చేయదలుచుకోలేను కాబట్టి అప్పుడు నేను ఇక్కడ 1 మినిట్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి ఇక్కడ నేను అనుకున్న ట్రిగర్ హెచ్డి ఇది ఇక్కడ హెచ్డి ఇక్కడ ఈ పాయింట్లో నాకు ఇక్కడ రిజెక్షన్ అనేది స్టార్ట్ అయిపోయింది. అయితే ఫస్ట్ రిజెక్షన్కి నేను తీసుకోలేను. సెకండ్ రిజెక్షన్ అనేది బిగ్ క్యాండిల్ వచ్చింది కాబట్టి మళ్ళీ స్మాల్ ఒక హాఫ్ అన్ అవర్ రిజెక్షన్ ఉంటుందనే ఉద్దేశంతో వెయిట్ చేసి తర్వాత నెక్స్ట్ క్యాండిల్ దగ్గర ఇక్కడ నేను నా ట్రేడింగ్ అనేది సేల్ చేసి దీనికి అప్ సైడ్ కొంచెం ఇక్కడ స్టాప్స్ పెట్టేసి తర్వాత ఇక్కడ వరకు పెట్టుకున్నాను టార్గెట్. అయితే ఇది 5 మినిట్స్ ఇక్కడ మీకు 5 మినిట్స్ చూస్తే ఇక్కడ ఇది 5 మినిట్స్లలో ఇక్కడ ఈ ఏరియాలోనే చాలాసేపు కన్సల్టేషన్ అయింది. ఇక్కడ ఈ ఏరియాలోనే నాకు కొంచెం డౌట్ కూడా ఉండే, కాకపోతే ఒకసారి మనం ఆల్రెడీ ట్రేలు ఎగ్జిక్యూట్ చేసినాం కాబట్టి మనం క్యాన్సల్ చేయొద్దు అనే ఉద్దేశంతో నేను దాన్ని అంతే ఉంచిన. అయినా కూడా ఇప్పుడు $8 ఉంది కాబట్టి ఇవాళ కొంచెం రిస్క్ తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను దాన్ని అంతే హోల్డ్ పెట్టే ఉంచినుంటి. లేదు కంపల్సరీ హోల్డ్ చేయాల్సిందే ప్రతిసారి, ఎందుకంటే ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే అన్నీ నేను ట్రేడింగ్కి ముందే నేను ప్రాఫిట్ కన్నా ముందే నేను తీసేసుకున్నా. ఇది ఇక్కడ వరకు రావాలా, కాకపోతే ఇక్కడికే నేను ప్రాఫిట్ తీసేసుకున్నా. తర్వాత ఈ డే నేమైతే ఇది స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. నెక్స్ట్ కూడా నేను ఇక్కడ వరకు తీసుకోవాలా, కాకపోతే నేను ఇక్కడికే తీసుకున్నా. ఆ ఉద్దేశంతో అంతకన్నా ముందు నేను అవి తప్పులు చేసినా కాబట్టి అది తప్పు రిపీట్ చేయొద్దనే ఉద్దేశంతో నేను నా టార్గెట్ హిట్ అయ్యే వరకు ఉంచాలనే ఉద్దేశంతో మార్కెట్ అక్కడనే పెట్టినా నేను. ఇది ఇవాళ నాకు టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. అయితే ఫస్ట్ వీక్ నేను మండే రోజు స్టార్ట్ చేసిన, మండే ఏప్రిల్. ఈ మంత్ కంటిన్యూషన్ వీడియోస్ పెడదామనే ఉద్దేశంతో నేను వీడియో రికార్డ్ చేస్తున్నా. అయితే $1.81 తోటి నేను స్టార్ట్ చేసిన ఇప్పుడు. అయితే ఈ వీక్లో $14.04 ఉంది. మండే రోజు స్టార్ట్ చేసిన, ఇవాళ ఫ్రైడే, ఇవాళకి $14.04 తోటి ఈ వీక్ కంప్లీట్ అయిపోయింది. ఇది ప్రాఫిట్ రాని లాస్ రాని ఒకవేళ నేను ఇదే కంటిన్యూషన్ అవుతా అనే ఉద్దేశంతో అవుతుంది అని కూడా నేను కాన్ఫిడెన్స్గా చెప్పలేను. కాకపోతే ఈ మంత్ మాత్రం కంటిన్యూగా నేను చేసే ట్రేడ్ ఏంది ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తున్నా, నేను మళ్ళీ అదే చేసింది రిపీట్ చేయొద్దు అనే ఉద్దేశంతో నేను సొంతంగా చేస్తే అది నేను అదే మళ్ళీ ఇది చేస్తున్నా అనే ఉద్దేశంతో ఇట్లా వీడియో రికార్డ్ చేసి ఇట్లా పబ్లిక్లో పెడితే ఎవడన్నా చూసినా అని కూడా అరే నువ్వు ఆల్రెడీ అది చేసినావు కదరా మళ్ళీ ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి ఒక 4 తిడతారు కావచ్చు అనే ఉద్దేశంతో వీడియో పెడుతున్నా. నేను అడుగుతారు కదా అరే నువ్వు ఆల్రెడీ అప్పుడు చెప్పినావు కదరా మళ్ళీ ఇదేందిరా అని చెప్పేసి అని ఆ ఉద్దేశంతో అది మళ్ళీ నేను రిపీట్ చేయొద్దు అనే ఉద్దేశంతో వీడియో తీసి పెడుతున్నా నేను. ఇది నాది హిట్ అయిపోయింది. ఓకే, జై శ్రీరామ్. తర్వాత నెక్స్ట్ వీక్ చూద్దాం. $1.81 తోటి $14.04 వచ్చింది మనది అకౌంటు. కానీ ఇది ముందు ఎక్కడి దాకా వెళ్తున్నానని చెప్పేసి చూద్దాం కంటిన్యూగా. అయితే ఇన్స్టాగ్రామ్ కూడా పెడదామని అనుకుంటున్నాను. ఇన్స్టాగ్రామ్లోనే పెడితే బెటర్ ఏమోనని అనిపిస్తుంది. వీడియో యూట్యూబ్లో పెడితే తర్వాత నేను మళ్ళీ యూట్యూబ్లోకి నుంచి డౌన్లోడ్ చేసి తీసేద్దామని అనుకుంటే అది నాకు వస్తలేదు. నాది ఇది కొత్త. అంతకన్నా ముందు వీడియో రికార్డ్ చేసినవి కూడా నేను సరిగ్గా మాట్లాడలేను. కొన్ని 4th డేని 5th డే అన్న, మార్చ్ 3rd డేని 4th డే అన్న, అది నేను భయంతో అప్పుడున్న ట్రేడ్ ఎగ్జిక్యూటివ్ నా మెంటల్ దాన్ని బట్టి నేను వీడియో తీసి పెట్టిన. అందులో చాలా మిస్టేక్సే ఉన్నాయి. ఇది నా ఫస్ట్ జర్నీ, ఇలా మిస్టేక్స్ కంపల్సరీ ఉంటాయి. నా మిస్టేక్స్ చూడకుండా నేను ట్రేడ్ ఎట్లా చేస్తున్నా, ఏం ఎగ్జిక్యూట్ చేస్తున్నా అనేది కొంచెం చూడండి. జై హింద్, జై శ్రీరామ్. మళ్ళీ సోమవారం నాడు కలుద్దాం.